నిమీలిత నేత్రద్వయం, శ్రవణంతో దృశ్యం, వీణులతో వీక్షణం, వసంతవల్లరితో సుసాధ్యం. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ సీనియర్ మోస్ట్ కథా రచయిత్రి శ్రీమతి డి కామేశ్వరి గారు రచించిన కథ కలియుగ సీత వింటారు. ఆదరాబాదరా స్టేషన్కి చేరిన జానకి రైలు గంటన్నర లేటని తెలియగానే హతాశురాలైంది. ఒక గంటన్నర ప్లాట్ఫామ్ మీద గడపడం అంటే, అందులోనూ ఈ పరిస్థితిలో ఎంత ఇబ్బందో గుర్తురాగానే ఆమెకి నీరసం ముంచుకొచ్చింది. తెలిసిన వాళ్ళెవరన్నా కనిపిస్తే అడిగే ప్రశ్నలకి జవాబులు చెప్పడం ఎంత కష్టం. ఎక్కడికి ప్రయాణం? మీరొక్కరేనా? మీ వారేరి? ఇలాంటి ప్రశ్నలకి జవాబులు చెప్పడం ఎంత చిరాకు. కానీ తప్పదు. జానకి చిరాగ్గా ప్లాట్ఫామ్ బెంచి మీద కూలపడింది. తెలిసిన వాళ్ళెవ్వరూ కనపడకూడదని దేవుళ్ళకి మొక్కుకొని మొహం చాటు చేసుకుని కూర్చుంది. ఆ దేవుడు జానకి మొర ఆలకించలేదు. ముఖ్యంగా ఎవరి కంటైతే పడకూడదనుకుందో ఆ వ్యక్తి చూడనే చూశాడు. దూరం నుంచి జానకిని చూసి పెద్ద పెద్ద హంగలేసుకుంటూ నడిచి వచ్చేశాడు సుధాకర్. హలో హలో హలో, ఏమిటిది? హఠాత్తుగా ఎక్కడికి ప్రయాణం? హడావిడిగా దగ్గరకొచ్చి పలకరించాడు. జానకి తలెత్తి బలవంతంగా నవ్వింది. ఏమిటింత హఠాత్తుగా బయలుదేరారు? ఎక్కడికి? ఎందుకు? క్విక్ జవాబు చెప్పండి. జానకి పక్కన సూట్ కేసు బాస్కెట్టు చూస్తూ ఆశ్చర్యంగా అడిగాడు. అరే, ఏమిటి అలా ఉన్నారు? ఎవరికైనా ఒంట్లో బాలేదా? జానకి నుంచి జవాబు రాకుండానే ప్రశ్నల మీద ప్రశ్నల వర్షం కురిపించాడు. ఊరికెడుతున్నాను, అమ్మకొంట్లో బాగోలేదు, టెలిగ్రామ్ వచ్చింది పొడిగా అంది జానకి. అరే, ఎప్పుడు? 7 గంటల వరకు అక్కడే ఉన్నాగా, తర్వాత వచ్చిందా? ఆదుర్దాగా అడుగుతూ రామవేడి చుట్టూ చూస్తూ అడిగాడు. జానకి మొహం తిప్పుకుంటూ రాలేదు అంది. సుధాకర్ ఆశ్చర్యంగా చూశాడు. అదేమిటి? రాకపోవడం ఏమిటి? ఆయన గారు వచ్చి రైలు ఎక్కిస్తే గానీ ఎక్కలేనన్నా నీ ఉద్దేశం? అది కాదు. మీరు ఊరికి వెళ్తుంటే, అందులోనూ రాత్రి ట్రైను, వచ్చి రైలు ఎక్కించకుండా ఏం చేస్తున్నాడు అని, అంత రాచకార్యం ఏం వెలగబెడుతున్నాడని సుధాకర్ అపనమ్మకంగా అడిగాడు. ఏమో, మీ మగ మహారాజులకి ఏ పని ఉంటుందో మాకేం తెలుస్తుంది నవ్వుతూ అంది. ఆ నవ్వు పేలవంగా ఉందని, ఆమె ఎంత నవ్వినా ఆమె కళ్ళల్లో విషాదపు నీడలు, ఆమె మాటల్లో ఓ రకమైన విరక్తి సుధాకర్ పట్టేశాడు. ఆమె వంక పట్టి పట్టి చూస్తూ, ఏం జరిగింది వదినగారు? నిజం చెప్పండి అన్నాడు. భలే వాడివే, ఏం జరుగుతుంది? కాదు, మీరు అబద్ధం ఆడినా మీ మొహం అబద్ధం ఆడదు. నిజంగా మీ అమ్మగారికి ఒంట్లో బాగులేక మీరు ఊరు వెడుతుంటే, రామం కనీసం రైలెక్కించడానికైనా రాలేదు అంటే నేను నమ్మను. కనుక నిజం చెప్పండి సూటిగా అడిగాడు. జానకి జవాబివ్వకుండా మొహం తిప్పుకుంది. ఆమె మౌనం అతనికి అర్థమైంది. ఓహో, ప్రణయ కలహమా? వాడితో దెబ్బలాడి అలిగి పుట్టింటికి పారిపోతున్నారన్నమాట వేళాకోళంగా అన్నాడు. జానకి చివ్వున రోషంగా తలెత్తింది. పారిపోవడం లేదు, వెళ్ళగొట్టబడ్డాను అంది కటువుగా. సుధాకర్ తెల్లబోయాడు. ఏమిటి మీరంటున్నది? అవును, చదువుకున్నవారు, సంస్కారులు, అభ్యుదయవాదులు అయిన మీ ఫ్రెండు గారు, అదే నా భర్త గారి చేత ఇంట్లోంచి వెళ్ళగొట్టబడ్డాను. ఇంకా నమ్మలేవా? ఆవేశంగా అంది జానకి. సుధాకర్ మొహం పాలిపోయింది. కలవరంగా చూశాడు. హాస్యం ఆడుతున్నారా? నిజమా ఇది? చెప్పండి అపనమ్మకంగా అన్నాడు. హాస్యం? రాత్రి పనిగట్టుకుని రైల్వే ప్లాట్ఫామ్ మీద నీతో హాస్యాలు ఆడడానికి రాలేదు నేను తీవ్రంగా అంది. సుధాకర్ మొహం నల్లబడింది. నిలబడే శక్తి లేనివాడిలా ఆమె పక్కన కూలబడ్డాడు. నాకేం అర్థం కావటం లేదు, సరిగ్గా చెప్పండి వదినగారు. చెప్పడానికి ఏముంది సుధాకర్? మీ మగవాళ్ల అనుమానానికి, అహంకారానికి, మీ మగవాళ్ల జులుంకి ఎన్ని యుగాలు గడిచినా మేము తల ఒగ్గాల్సిందేగా. అలనాటి సీత మొదలు ఈనాటి జానకి వరకు ఇది తప్పలేదు. ఆమె కళ్ళల్లో నీరు తిరిగింది.
మొహం ఎర్రబడింది. సుధాకర్ చప్పున ఆదుర్దాగా అటూ ఇటూ చూశాడు. వదిన గారు, ప్లీజ్ ఇంటికి పదండి. రామం ఏదో కోపంతో తొందరపడి ఏదో అనుంటాడు. ఆ మాత్రం దానికే మీరు ఇంత తొందరపడ్డం బాగులేదు. రండి, నే తీసుకెడతా, రండి. వాణ్ణి చివాట్లు పెడతాను. జానకి విసురుగా తల తిప్పింది. ఈ మాత్రం అంటే ఏమాత్రం అని నీ ఉద్దేశం? జానకి గొంతులో కరుకుదనానికి, ఆమె కళ్లల్లో కోపానికి బిత్తరపోయాడు సుధాకర్. ప్లాట్ఫామ్ ఎంత సందడిగా ఉన్నా, జనం ఎవరి గోలలో ఎవరున్నా, జానకి గొంతులో తీవ్రత కొందరిని ఆకర్షించి తలలు తిప్పి వింతగా చూసేలా చేసింది. జానకి చప్పున సిగ్గుపడి తలదించుకుంది. ఆవేశాన్ని బలవంతంగా దిగమింగింది. సుధాకర్ ఏం మాట్లాడాలో తెలియనివాడిలా కూర్చుండిపోయాడు. పరిస్థితి తను ఊహించిన దానికంటే సీరియస్గానే ఉందనిపించింది. కానీ ఎంత స్నేహితులైనా వారి స్వంత విషయాల్లో తనెలా కలుగు చేసుకోగలడు? అలా అని పట్టనట్టు మాత్రం ఎలా ఉండగలడు? రామంతో స్నేహం ఈనాటిదా? జానకితో మాత్రం ఆమె పెళ్ళై వచ్చిన దగ్గర నుంచి సొంత వదినగారిలా గౌరవించాడు, అభిమానించాడు. అలాంటిది చూస్తూ తెలిసి కూడా తనని కాదన్నట్టు ఎలా ఊరుకోగలడు? ఇద్దరి మధ్య అసలేం జరిగింది? జానకి స్థిమితపడ్డానికి ఒక్క నిమిషం టైం ఇచ్చి గొంతు తగ్గించి, అసలేం జరిగిందో సరిగ్గా చెప్తారా వదిన గారు? స్థిరంగా అడిగాడు. సుధాకర్, ప్లీజ్ ఆ విషయం వదిలే. ప్రస్తుతం నేను మా ఇంటికి వెడుతున్నాను. తర్వాత ఏదో ఆ మాత్రం ఉద్యోగం దొరక్కపోదు. నా బతుకు నేను బతకగలనని నమ్మకం ఉంది బింకంగా అంది జానకి. నన్ను ఇంకా చంపొద్దు వదిన గారు. అసలు ఏం జరిగిందో చెప్తారా? ఇంటికి వెళ్ళి రామాన్ని అడిగి రమ్మంటారా? రైలుకి ఇంకా గంట టైం ఉంది. చెప్తే భరించలేవు సుధాకర్, అర్థమైందా? ఇంకా నన్ను రెచ్చగొట్టకు. అయిన వారే కాదన్నప్పుడు నీకెందుకు ఈ తాపత్రయం? సుధాకర్, అనవసరంగా మా మధ్యకి రాకు. నా దారిని నన్ను పోని. ఆ కర్మ కాకపోతే ఈ రైలు ఇలా ఆలస్యం అవ్వాలా? పిలిచినట్టు వేళకు నువ్వు రావాలా? విసుగ్గా అంది జానకి. అబ్బబ్బా, సరే చెప్పకండి, నేను వెడుతున్నాను. వాణ్ణి 4 తగిలించి ఈడ్చుకొస్తాను. ఓకే, వెళ్ళు. నా మీద చల్లిన పేడ నీళ్ళు ఇంకా మిగిలే ఉంటాయి. నువ్వు చల్లించుకో, ఏం పర్వాలేదు. మీకోసం ఆ మాత్రం సహించగలను. అతని అభిమానానికి జానకి చెలించింది. సరే చెప్పమన్నావా? నేను ఇంట్లోంచి వెళ్ళవలసి వచ్చిన కారణం ఏమిటో తెలుసా? నువ్వే. జానకి ఒక్కొక్క మాట ఒత్తి పలికింది. సుధాకర్ చకితుడయ్యాడు. నేనా? అయోమయంగా చూశాడు. మనిద్దరి మధ్య ఏదో ఉందని ఆయన అనుమానం. ఏం ఇంకా విడమర్చి చెప్పాలా? దిమ్మెరపోయాడు సుధాకర్. ఒక్క క్షణం మాట్లాడలేకపోయాడు. అతని మొహంలో రక్తం పొంగింది. నిజంగానా? అలా అన్నాడా రామం? ఇంత నింద వేశాడా? వెర్రివాడిలా చూస్తూ అరిచాడు. అవును, అక్షరాలా సుధాకర్. నువ్వు నేను ఎన్నడన్నా హద్దు మీరి ప్రవర్తించావా? జానకి గొంతు వణికింది. సుధాకర్ ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఆయనేగా అసలు నా సగం ప్రాణం, ప్రాణమిత్రుడు అంటూ ఇంటికి తీసుకొచ్చింది నిన్ను. టిఫిన్లు, కాఫీలు, భోజనాలు పెట్టించింది ఆయనేగా. ఇప్పుడిలా ముంచెత్తిన ఆవేశం ఆమె గొంతుని నొక్కేసింది. తలుచుకున్న కొద్దీ జానకి మనస్సు ఉడికిపోతోంది. అవమానంతో, ఆవేశంతో ఆమె రక్తం సలసలా మరుగుతోంది. ఆ మనిషిలో ఇంత అనుమానం, అసూయ ఉన్నప్పుడు నా స్నేహితుడు, నా సగం ప్రాణం అంటూ ఇంటికి తీసుకొచ్చి పెళ్ళానికి పరిచయం చేయడం దేనికిట? నా నెత్తికెక్కించి టిఫిన్లు, కాఫీలు, భోజనాలు పెట్టించి సినిమాలు, షికార్లు మాతో సమంగా ఆనాడు తిప్పింది ఆయనేగా. ఇంట్లో వ్యక్తిగా చనువుగా తిరుగుతుంటే మాట్లాడకుండా ఎలా ఉండను? అక్కడికి కొత్తలో బెడ్రూమ్లో కూడా తీసుకొస్తారు ఎందుకండి అంటే, మా మధ్య అలాంటి భేదాలు లేవు అన్న పెద్ద మనిషి ఇలా మారిపోతాడని నాకేం తెలుసు? వదిన గారు అంటూ చనువుగా నవ్వుతూ జోక్స్ వేస్తూ ఇంట్లో తిరిగే అతనితో నేను ముభావంగా ఎలా ఉండగలను? అయినా ఆయనకంత ప్రాణ స్నేహితుడు అన్నప్పుడు అతన్ని ఎలా కాదనడం? అందుకే చనువు, అభిమానం పెంచుకుని ఫ్రీగా అతనితో మాట్లాడడం, పేకాడడం అన్నీ చేశాను హాస్యంగా.
మరిది లక్ష్మణా అని పిలుస్తూ. అలాంటి మా ఇద్దరిని ఎంత మాట అనేశాడు. అసలు నేను కనిపెట్టలేకపోయాను గాని 3 నెలలుగా ఆయన మూతి ముడుచుకోవడానికి, సుధాకర్తో ముభావంగా ఉండడానికి, ఏదన్నా అంటే వ్యంగ్యంగా ఎత్తి పొడవడం లాంటివి నేనే తెలుసుకోలేకపోయాను. తెలుసుకున్నాక జాగ్రత్త పడ్డాను. కానీ ఇవేవీ తెలియని, నిష్కపటంగా, నిర్మలంగా, చనువుగా ఉండే సుధాకర్ని ఒక్కసారిగా ఏం చెప్పి దూరం చేయడం? రామంలోని మార్పుని అర్థం చేసుకొని సుధాకర్ అమాయకత్వానికి, రామం అసూయ అనుమానాల మధ్య గత 1 నెల రోజులుగా నలుగుతూనే ఉన్నాను. ఆఖరికి ఈరోజు ఆయన పూర్తిగా బయటపడ్డారు. నిజస్వరూపం చూపించారు. సాయంత్రం జరిగిందంతా గుర్తు తెచ్చుకుని జానకి ఒళ్ళు మరింత ఉడికిపోయింది. ఆ రోజు రామం మామూలు కంటే ఆలస్యంగా వచ్చాడు ఆఫీస్ నుంచి. ఏ ఇంత ఆలస్యమైంది అంది మామూలుగా జానకి. తొందరగా వస్తే నీకు అడ్డు కాదు, వచ్చి ఇంట్లో జరిగే భాగవతం చూడకుండా ఉండాలని ఆలస్యంగా వచ్చాను. రామం వ్యంగ్యంగా అన్నాడు. అలా జానకి తెల్లబోతూ ఏమిటి అంది కటువుగా. అర్థం కాకపోవడానికి నేను తెలుగే మాట్లాడుతున్నానే అన్నాడు. జానకి మొహం ఎర్రబడింది. ఏదో పాపం నేను ఆలస్యంగా వస్తే నీకేదో కష్టము నష్టము అన్నట్టు నటించావు. నీకు తోడు కంపెనీ ఇవ్వడానికి సుధాకర్ ఉన్నాడుగా. ఇంకా ఈ మొగుడి రాకపోకల గురించి నీకెందుకుట బాధ? నాకంతా తెలుసు. నీ నటన నా దగ్గర కాదు కటువుగా అన్నాడు. జానకి మొహం మరింత ఎర్రబడింది. మీరేం మాట్లాడుతున్నారో తెలుసా? సుధాకర్ గురించా మీ అనుమానం? ఇందుకా ఈ మధ్య ఈ మూతి ముడుచుకోవడాలు, దెప్పుళ్ళు? ఇప్పటికైనా మీ అసలు స్వరూపం బయట పెట్టారు. థ్యాంక్స్. కానీ పాపం ఒక సంగతి మర్చిపోకండి. సుధాకర్ని తీసుకొచ్చింది, ప్రాణ స్నేహితుడంటూ నా నెత్తినెక్కిచ్చింది, పక్కల మీద సైతం పడుకోబెట్టింది మీరేనన్న సంగతి గుర్తుంచుకోండి తీవ్రంగా అంది జానకి. ఇదిగో వాణ్ణి పక్కెక్కించాను కానీ వాడితో నిన్నూ ఎక్కమని లేదు హేళనగా అన్నాడు రామం. జానకి కళ్ళు నిప్పులు చెరిగాయి. ఆగ్రహావేశాలతో ఒక్క నిమిషం మాట్లాడలేకపోయింది. అవమానం, అసహ్యం ఆమెను ముంచెత్తాయి. తిరస్కారంగా చూసింది. ఛీ, మీరింత నీచంగా మాట్లాడగలరని, ఇంత కుసంస్కారులని ఎప్పుడూ అనుకోలేదు. సంస్కారం అంటే పెళ్ళాన్ని మరో మగాడికి అప్పగించడం అనుకోను. అంత సంస్కారం సహృదయత నాకు లేవు. ఆపండి ఇంకా, చాలు, మీరేం చెప్పక్కర్లేదు. ఇక మీలాంటి వాళ్లతో మాటలు అనవసరం నాకు. నన్ను గురించి ఇంత నీచంగా మాట్లాడగలిగిన భర్తని నేను క్షమించలేను. భార్య నీతి నిజాయితీ లేనిదని మీరు అనుకున్న తర్వాత ఇంకా మన మధ్య మాటలు అక్కర్లేదు. భార్యాభర్తల సంబంధమూ అక్కర్లేదు. జానకి నోట సంగతి విన్న సుధాకర్ మొహం పాలిపోయింది. వదిన గారు, మీరు చాలా తొందరపడ్డారు. కనీసం మీరైనా కాస్త ఓర్పు వహించాల్సింది. ఇంత తొందరపడి ఇల్లు వదలాల్సింది కాదు, నచ్చ చెప్పాల్సింది. అంతా విని కూడా ఈ మాట ఎలా అంటున్నావు సుధాకర్? అంత నీచంగా ఆయన మాట్లాడాక కూడా ఆత్మగౌరవం, ఆత్మాభిమానం వదిలి ఆయన కాళ్ళు పట్టుకుని తప్పు చేయకపోయినా తప్పయింది నాథా అని ప్రార్థించాలంటావా? అది కాదు, ఏది కాదు. ఇదేమి సినిమా నవలా కాదు. ఏదో 2 మాటలు పక్క నుంచి వినో, ఏదో చూసో పెళ్ళాన్ని అనుమానించి ఇంట్లోంచి వెళ్ళగొట్టడానికి, అలా దీనాతి దీనంగా ప్రార్థించి విఫలురాలై అష్టకష్టాలు పడ్డానికి, మనిద్దరి మధ్య ఏదో ఉంది అనడానికి ఆయన ఏం చూశారని, ఏం విన్నారు? మనం నవ్వుతూ మాట్లాడుకోవడం ఒక తప్ప, కలిసి పేకాడడం మరో తప్ప? నిజంగా ఇవే మన అపరాధాలైతే భార్య అంత పరాయి పురుషుడితో మాట్లాడకూడదు అన్నప్పుడు నిన్ను ఇంటికి రమ్మండం దేనికి? ఈ మగాళ్ళకి భార్య సోషల్గా ఉండాలి, కానీ మరో మగాడితో మాట్లాడితే సహించలేరు. ఇది ఈనాటి మగాళ్ల వరస.
కానీ మొగుడు అనుమానపడి హింసిస్తే సహించి పాదాల చెంత పడుండనియండి అని ప్రార్థించడానికి నేనేమంత పతివ్రతనూ కాదు, అంత ఆత్మాభిమానం లేనిదాన్ని కాను. ఆయన తప్పు ఆయన తెలుసుకునే వరకు నేను ఆయన్ని క్షమించను. ఆయన తప్పు ఆయన తెలుసుకోకపోతే పర్వాలేదు, నా బతుకు నేను బతకగలన్న ఆత్మవిశ్వాసం నాకుంది. అంతేగాని నా మీద నమ్మకం లేని భర్తతో, నన్ను అనుమానించి అవమానించిన భర్తని గౌరవించడం మాత్రం నా వల్ల కాదు. అందుకే ఈ ప్రయాణం. జానకి దృఢంగా అంది. రాము ఏమీ అనలేదా మీరు వచ్చేస్తూ ఉంటే? అదోలా నవ్వింది జానకి ఆ ప్రశ్నకి. నువ్వెంత పిచ్చివాడివి సుధాకర్. మగ మహారాజు ఒకవేళ మనసులో ఉన్న పైకంటాడా? అహం విడిచి భార్యని ఉండు అని బతిమలాడతాడా? అసలు ఆయన ఈ వ్యవహారం ఇంత దూరం వస్తుందనుకోలేదనుకుంటా. అందుకే నేను ఇల్లు వదులుతున్నానని తెలుసుకోగానే కలవరపడ్డారు. అది పైకి కనిపించకుండా ఉండాలని తంటాలు పడుతూ, ఇదంతా నేను చదువుకున్న దాన్నని, ఉద్యోగం చేసుకు బ్రతికే ధైర్యం ఉంది గనక ఇలా అహంకారంగా ప్రవర్తిస్తున్నానని, మొగుడంటే లెక్కలేదని ఏవేవో ఉక్రోషంగా అన్నారు. ఇల్లు కదిలితే మరి ఇంట్లో ప్రవేశం ఉండదని బెదిరించారు కూడా, కేకలు పెట్టారు. కానీ నేనిలా నిజంగా వచ్చేస్తుంటే కూడా ఇంకా ఆయనకి నమ్మకమే. ఓ 4 రోజులు పుట్టింట్లో ఉండి వచ్చేస్తానని, మొగుణ్ణి కాదని బతికే ధైర్యం నాకు లేదని ఆయనకి చాలా నమ్మకం అనుకుంటా. అందుకే వ్యంగ్యంగా అన్నారు, వెళ్ళు వెళ్ళు, 4 రోజుల్లో పుట్టింటి వాళ్ళు తరిమేస్తే అప్పుడు ఎవరుగాతో తెలుస్తుంది అని. సుధాకర్ వ్యధాచిత్తుడై, ఇదంతా నా వల్లే జరిగింది, నేనెంత స్టూపిడ్ని. వాడు అనుమానపడతాడని నా గ్రహించలేదే. వాడు మూడీగా ఉన్నప్పుడైనా అర్థం చేసుకోకుండా ఫూలిష్గా ప్రవర్తించాను. ఛీ! వదిన గారు, ఇప్పుడే వస్తాను, వాడికి నచ్చ చెప్పి వాడిని వెంట పెట్టుకుని వస్తాను అన్నాడు. జానకి కఠినంగా అంది, నువ్వు ఆయన దగ్గరికి వెడితే నా మీద ఒట్టే. నీ సిఫార్సులు నాకు అనవసరం సుధాకర్ అని. దీనంగా చూశాడు సుధాకర్. వదిన గారు, ఇద్దరూ కలిసి నన్ను ఎందుకు ఇలా హింసిస్తారు? నా కారణంగా మీ కాపురం ఇలా అయితే నన్ను నేను ఎలా క్షమించుకోను? ఏమీ చేయకుండా ఎలా ఊరుకోమన్నారు? కన్నీళ్ల పర్యంతమయ్యాడు సుధాకర్. ఈ పరిస్థితిలో నువ్వు చెప్తే మాత్రం ఆయన తలకెక్కుతుందనుకున్నావా? లాభం లేదు. నా గురించి నీవేం బాధపడకు. నేనేం చచ్చిపోన్లే, మా ఇంటికి వెడుతున్నానంతే. రేపు కాకపోతే కొన్నాళ్ళకి ఏదో ఉద్యోగం దొరక్కపోదు. ఈలోగా మా వాళ్ళు తరిమేయరనే అనుకుంటాను పేలవంగా అంది జానకి. సుధాకర్ ఆమె వంక ఒక్క క్షణం అలా చూస్తూ ఉండిపోయాడు. తర్వాత ఏదో నిశ్చయం చేసుకున్నవాడిలా పెదాలు బిగబట్టి, నా కారణంగా మిమ్మల్ని ఒంటరవనివ్వను. ఆ ఫూల్, ఆ స్టూపిడ్ అన్న మాటలు నిజం చేద్దాం. లేవండి, నా రూమ్కి రండి. నేనున్నన్ని రోజులు మీకే లోటు రాదు, రండి ఆవేశంగా అంటూ లేచి నించున్నాడు. జానకి ఒక్క క్షణం చకితురాలైంది. హేయ్, మతిపోతుందా నీకు? ప్లీజ్ ఇంటికి వెళ్ళు సుధాకర్. జానకి తల తిప్పుకుంది. పదండి, రావాల్సిందే మీరు చిన్నపిల్లాళ్ళ మంకుగా అన్నాడు. ఏమిటి? ఆయన అన్నదంతా నిజం అనుకునే అవకాశం ఆయనకి ఇస్తాననుకున్నావా? లోకం దృష్టిలో మనం దోషులుగా నిలబడ్డానికి ఎంతమాత్రం ఒప్పుకోను సుధాకర్. ఇంకెవరన్నా పర్వాలేదు, నీతో మాత్రం సారీ. అదిగో ట్రైన్ వస్తోంది, గుడ్ బాయ్, నన్ను మర్చిపో. జానకి దిగ్గున లేచి నిలబడింది. వెనక్కి తిరిగి చూడనన్నా చూడకుండా రైలెక్కిన జానకిని తీసుకుని కదిలిపోయిన రైలునే చూస్తూ వెర్రివాడిలా నిలబడ్డాడు సుధాకర్. కాలచక్రంలో 5 ఏళ్లు గడిచాయి. ఈలోగా జానకి తల్లిదండ్రులు, సుధాకర్, జానకి రామంలను కలపాలని చేసిన ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోయాయి. తనని క్షమాపణ కోరితే కానీ వెళ్ళనని జానకి. ఆమె తప్పయిందని ఒప్పుకుంటే తనకేమీ అభ్యంతరం లేదని రామం. ఇద్దరికిద్దరూ పంతాలు పట్టి బింకంగా రాజీకి అంగీకరించకపోయేసరికి అందరూ నిస్పృహతో వదిలేశారు ఇద్దరిని. కాలం ముందుకు సాగుతూనే ఉంది. జానకికి 4 ఏళ్ల పాప ఇప్పుడు. అనుకోకుండా 5 ఏళ్ల తర్వాత జానకి, రామం ఓ రైల్లో కలిశారు. మొదట రామం జానకిని చూసి మొహం చిట్లించి తల తిప్పుకున్నాడు. తర్వాత వద్దనుకుంటూనే జానకిని,
జానకికి పక్కనున్న పాపని చూశాడు. రామాన్ని చూసి జానకి చిరునవ్వుతో బావున్నారా అంటూ ఆమె ముందు పలకరించింది. జవాబు చెప్పకూడదనుకుంటూనే అప్రయత్నంగా అన్నాడు. కుతూహలం చంపుకోలేక నీ కూతురా అన్నాడు పాపని చూసి. జానకి చిరునవ్వుతో అంది. పెళ్లి చేసుకున్నావన్నమాట అసూయగా చూశాడు. అంది జానకి నవ్వి. ఎప్పుడు? చాలా రోజులైంది అంది జానకి. అన్నాడు రామం. సుధాకర్నేనా? నాకు తెలుసు చేసుకుంటావని. నా అనుమానం ఒట్టి అపోహేమోనని ఇన్నాళ్ళు కాస్త బాధపడ్డాను. నాకు బాధ తప్పించావు, థ్యాంక్స్. హేళనగాని మొహం తిప్పుకున్నాడు. రైలు ఏదో స్టేషన్లో ఆగగానే మరో కంపార్ట్మెంటులోకి మారిపోయాడు రామం. ఆ సంఘటనతో ఇద్దరికి ఒకరి పట్ల ఒకరికి మిగిలిన కాస్త గౌరవం, అభిమానం ఏమైనా ఉండుంటే పూర్తిగా తుడుచుకుపోయాయి. ఆనాడు రైలులో జానకిని చూశాక ఆమె పట్ల ద్వేషం పెరిగి ఆ ఆవేశంలో రామం ముందు వెనకల ఆలోచించకుండానే వెంటనే మరో పెళ్లి చేసుకున్నాడు. జానకితో పూర్తిగా తెగతెంపులైపోయినట్టు కొత్త జీవితం ప్రారంభించాడు. మరో 2 ఏళ్ల తర్వాత అనుకోకుండా సుధాకర్ని కలిశాడు రామం. జానకి ఇల్లు విడిచి వెళ్లిన తర్వాత సుధాకర్ రామాన్ని కనీసం చూడను కూడా చూడలేదు. వెంటనే 2 నెలలు సెలవు తీసుకుని వెళ్ళిపోయి ఆ తర్వాత అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించేసుకున్నాడు. సుధాకర్ని చూసి రామం కసిగా, ఓహో, ఎన్నాళ్ళకి దర్శన భాగ్యం? జానకి కులాసేనా? మీ అమ్మాయి క్షేమమేనా అన్నాడు. సుధాకర్ తిరస్కారంగా చూసి, జానకి పట్ల, ఆమె కూతురి క్షేమ సమాచారాల పట్ల నీకా మాత్రం ఆసక్తి ఉన్నందుకు సంతోషం. కానీ నీ భార్య, నీ కూతురు క్షేమ సమాచారం గురించి అడగవలసింది నన్ను కాదు అన్నాడు కటువుగా. తెల్లబోయాడు రామం. ఏమిటి? ఏమంటున్నావు? నా కూతురా అన్నాడు. అక్షరాలా నీ కూతురు. జానకి ఇంట్లోంచి వెళ్ళిపోయే నాటికి గర్భవతి అన్న సంగతి ఆమెకే అప్పటికి తెలియదు. తర్వాత 8 నెలలకి పుట్టింది నీ కూతురు. జానకి నాకంతా వివరంగా చెప్పింది. నీలాంటి చదువుకున్న మూర్ఖుణ్ణి చూడలేదు రామం. పెళ్ళంటే, అందులో ఒకసారి పెళ్ళైన ఆడదానికి రెండో పెళ్ళంటే అంత సులువు అనుకున్నావా? అంత త్వరలో చేసుకునే మగధీరుడున్నాడనా నీ ఉద్దేశం? ఒకవేళ చేసుకున్నా భర్త బతికుండగా అతని నుంచి చట్టబద్ధంగా విడిపోకుండా ఆమె పెళ్ళాడగలదని ఎలా అనుకున్నావు? అంత ఫూలిష్గా, స్టూపిడ్లా ఎలా ఊహించావు? జానకి అప్పుడే కాదు, ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. ఉద్యోగం చేసుకుంటూ నీ కూతుర్ని పోషిస్తూ బతుకుతోంది. అర్థమైందా? ఆమె గురించిన అపోహలు ఇప్పటికైనా తొలగించుకో తీవ్రంగా అన్నాడు సుధాకర్. మరి మీరిద్దరూ పెళ్లి చేసుకోలేదా? అవునందే వెర్రివాళ్లాగే అన్నాడు రామం. నీకు అర్థమైంది అంతేలే. జానకి నాకు వదిన, ఆమెకు నేను మరిదిని, సోదర సమానుణ్ణి, అంతే మా మధ్యనున్న బంధం. నీతో జన్మలో మాట్లాడకూడదని అనుకున్నాను. కానీ మా గురించిన నీ అపోహ మాత్రమే అని నీ అంతట నువ్వు ఇప్పటికీ గ్రహించలేదు, తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు. కాబట్టే చెప్పాల్సి వచ్చింది. నౌ గుడ్ బై, ఐ డోంట్ వాంట్ టు మీట్ యు అగైన్. సుధాకర్ మొహం తిప్పుకుని వెళ్ళిపోయాడు. జానకి గురించిన నిజాలు విన్నాక రామానికి మతిపోయినట్టయింది. పశ్చాత్తాపం మొదలైంది. కానీ చాలా ఆలస్యమైంది. అసలే తనని క్షమించని జానకి ఇప్పుడు రెండో పెళ్లి చేసుకున్న తనని ఎంతమాత్రమూ క్షమించదు. ఇద్దరి బతుకులు పూర్తిగా వేరయ్యాయి. ఇంక తమ మార్గాలు ఎంతమాత్రమూ కలవవు. జానకి గుర్తొచ్చినప్పుడల్లా ఇన్నాళ్ళు రామం ఏదోలా బాధపడుతూనే ఉన్నాడు. Want to talk with you? Come immediately
అన్న టెలిగ్రామ్ జానకి నుంచి 20 ఏళ్ల తర్వాత అందుకున్న రామం ఆశ్చర్యచకితుడయ్యాడు. 20 ఏళ్ల తర్వాత జానకి తనతో మాట్లాడాలనుకోవడం వింతగా తోచింది రామానికి. ఇన్నాళ్ల తర్వాత తన అవసరం ఏమొచ్చింది ఆలోచించసాగాడు. అయితే టెలిగ్రామ్ అందుకుని జానకి వద్దకు వెళ్ళిన రామం ఆమె శవాన్ని మాత్రం చూడగలిగాడు. మాట్లాడాలని పిలిచిన జానకితో మాట్లాడలేకపోయాడు. ఆమె ఉత్తరం మాత్రం చదువుకోగలిగాడు. ఆ ఉత్తరం క్లుప్తంగానే ఉంది. నవమాసాలు మోసి కని అష్టకష్టాలు పడి బిడ్డని పెంచిన తల్లికి ఇయ్యని స్థానం, హక్కులు తండ్రికి ఇచ్చింది మన సంఘం. మన సంఘమే కాదు, ప్రపంచంలో ఎక్కడా అంతే. లోకంలో తల్లి లేని బిడ్డల పట్ల సంఘానికి సానుభూతి, ఆదరణ ఉంటాయి. తల్లి ఎవరో తెలియని బిడ్డలకి సంఘంలో స్థానం ఉంటుంది. కానీ తండ్రి ఎవరో తెలియని బిడ్డలని సంఘం క్షమించదు, ఆదరించదు. ఈ సత్యం ఇన్నాళ్లకి తెలుసుకున్నాను. తెలుసుకున్నాక నా కూతురు కోసం, ఆమె సుఖ సంతోషాల కోసం, ఆమె దృష్టిలో ఇంకా నేరస్తురాలిని అవలేక నా ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని కన్నబిడ్డ కోసం బలిపెట్టుకుని ఇది మీకు రాస్తున్నాను. ఆమె మీ కూతురన్న సత్యం సుధాకర్ ద్వారా మీరు తెలుసుకున్నారన్న నిజం నాకు తెలుసు. నేను ఇంట్లోంచి వెళ్లే రోజు మీ బిడ్డకి తల్లిని కాబోతున్నానన్న సత్యం తెలుసుంటే ఈ కథ ఇలా ఉండేది కాదేమో. నేను ఈ ఉత్తరం రాయవలసిన అవసరమూ ఉండేది కాదేమో. బిడ్డ పుట్టాక అందరూ ఎంత చెప్పినా వేడి రక్తం పొంగులో, ఆవేశంలో నా బిడ్డని తండ్రి లేకుండానే పెంచుకోగలను అన్నాను. అన్నమాట ప్రకారం ఈనాటి వరకు తండ్రి పేరు తెలియకుండా, తండ్రి అవసరము తోడు లేకుండానే పెంచుకున్నాను. కానీ దేవుడు మగాడే కనుక ఆడదానికింత ఆత్మవిశ్వాసం ఉండకూడదనుకున్నాడు కాబోలు. ఆఖరికి నా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితి కల్పించాడు. మనం ఎంత మారుతున్నాం, ఎంత పురోగమిస్తున్నాం అనుకున్నా అదంతా వేషభాషలతో తప్ప ఆచారాల్లో, కట్టుబాట్లలో మార్పే లేదన్న సత్యం. తల్లి చేసిన తప్పు తప్పు కాకపోయినా సంఘం కూతురు మీద రుద్దుతుందని తెలుసుకున్నాను. పరువు గల ఇంట పుట్టిన, విద్యా సంస్కారం ఉన్న, గౌరవంగా బతుకుతున్న, కేవలం తండ్రి దగ్గరగా లేని కారణంగా నా బిడ్డ 25 ఏళ్ళొచ్చినా అవివాహితగానే మిగిలింది. అందుకు కారణం నేను అన్న సంగతి గ్రహించి నా సర్వస్వం ధారపోసి పెంచిన నా కూతురే ఈనాడు నన్ను ద్వేషిస్తోంది. అప్పటికి గాని నేను ఓడిపోయానన్న సత్యాన్ని గుర్తించలేకపోయాను. ఎన్ని యుగాలు గడిచినా ఆడదాని కథ మారలేదు, మారదు. అలనాటి సీత మొదలు ఈనాటి జానకి వరకు ఈ అవమానం, అవహేళనలు ఎదుర్కొంటూనే ఉంది. ఎదురు దెబ్బలు తింటూనే ఉంది. ఆఖరికి ప్రకృతి చేతిలో ఓడిపోతూనే ఉంది. ఎన్నిసార్లు రామాయణం విన్నా, చదివినా సీతాదేవి అన్ని కష్టాలు భరించి ఆఖరికి భర్తని కలుసుకుని భర్తా బిడ్డలతో సుఖంగా బతికే తరుణం ఆసన్నమైనప్పుడు కోరి తన జీవితాన్ని ఎందుకు పరిసమాప్తి చేసుకుందో అర్థం కాలేదు. ఎందరినడిగినా ఆ సందేహ నివృత్తి కాలేదు. 2 సార్లు అవమానించి నిర్దాక్షిణ్యంగా కారణమేదైనా సరే అడవులకి పంపిన భర్త మరోసారి ఇంకెవరి కోసమో మళ్ళీ ఆ పని చెయ్యదా అన్న అనుమానం వల్ల సుఖపడవలసిన సమయాన్ని కన్నీరే నింపుకొని తల్లిగా తన కర్తవ్యం పూర్తి చేసి బిడ్డలని తండ్రికి అప్పగించాను, ఇంకే ఉంది అన్న విరక్తో, లేక జీవితంలో అన్ని కష్టాలు సహించి ఆఖరి క్షణంలో ఆత్మాభిమానం, ఆత్మగౌరవం పోగొట్టుకోవలసిన అవసరం కనపడక తన వ్యక్తిత్వం నిలుపుకోవాలని అలా చేసిందా? ఎన్నటికీ జవాబు దొరకని ప్రశ్నే అయింది ఇన్నాళ్ళు. కానీ ఈనాడు సీతాదేవి అలా ఎందుకు చేసిందో అర్థమైంది. సీతాదేవి పతివ్రత కనుక కావాలనుకున్న క్షణంలో భూదేవి ఒళ్ళో ఆశ్రయం సంపాదించుకుంది. కానీ ఈ జానకి అంతటి పతివ్రత కాదు కనుక స్లీపింగ్ టాబ్లెట్స్ ఆశ్రయించుకుంది. నా టెలిగ్రామ్ అందగానే వచ్చి మీరు మీ కుమార్తె బాధ్యత స్వీకరిస్తారన్న నమ్మకంతో నిశ్చింతగా దాటిపోతున్నాను. లోకం తల్లి లేని బిడ్డని తప్పక ఆదరిస్తుంది కనుక ఆమె వివాహం మీకో సమస్య కాదు. నా ఈ పని
అహంకారానికి చిహ్నం అనుకోండి, ఆత్మాభిమానానికి నిదర్శనమే అనుకోండి. మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టండి. ఉంటాను, జానకి. వసంతవల్లరిలో సుప్రసిద్ధ సీనియర్ మోస్ట్ కథా రచయిత్రి శ్రీమతి డి కామేశ్వరి గారు రచించిన కథ కలియుగ సీత విన్నారు. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవ. మరి థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.